పోయినంత మాత్రమే ఉంది. మిగతా ముగ్గురు ఉన్నారు కదా, ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళని టీఆర్ఎస్ చీల్చారు. ఏమైంది? పార్టీ ఎక్కడికి పోయింది? నడుస్తుంది. అంటే పైగా చిన్న రాష్ట్రమే కదా. అదే ఇప్పుడు తెలంగాణ కూడా చిన్న రాష్ట్రమే కదా, దాంతో పోల్చుకుంటే నచ్చింది కదా అయినా కూడా. సార్ ఒకటి ఇక్కడ అంటే ప్రత్యర్థి బలమైన ప్రత్యర్థి లేకపోవడమా, లేదంటే ఇప్పుడు నిన్న మాట్లాడారు మమతా బెనర్జీ ఇక్కడ నుంచి విపక్షాల మీద ఇండియా కూటమి బలోపేతం చేయడానికే ఆమె పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాము అనేది, అదే కనుక జరిగితే థ్రెట్ అవుతుంది. ఇండియా కూటమిలో భాగస్వామైన కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి సీట్లు ఇవ్వాల, వాళ్ళిద్దరూ వ్యతిరేకంగా పోటీ చేశారు. మొన్నటిదాకా ఇండియా కూటమి నాయకత్వం నాకే కావాలండి, ప్రధానమంత్రి నాకే కావాలండి. ఇప్పుడు ఆ కూటమి బలోపేతం చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయా, ఎంపీ అవుదామంటేనేమో ఇప్పుడు లోక్సభ రాజీనామా చేసి వెళ్తే ఈ టైంలో బీజేపీ కొట్టేస్తుంది. రాజ్యసభ ఎవరికైనా రాజీనామా చేయిద్దామంటే ఓ సమస్య ఉంది. రాజ్యసభ ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి రాజీనామా చేశారనుకోండి బీజేపీకి వెళ్ళిపోతుంది. నలుగురు రాజీనామా చేస్తే 3 బీజేపీకి 1 వీళ్ళకి వస్తాయి. అప్పుడు 4 పదవులు పోగొట్టుకోవాలి వాళ్ళు, ఆ 3 బీజేపీకి పోతాయి. ఈవిడ 1 సీటు కోసం ఇంకో 3 సీట్లు బీజేపీకి ఇవ్వలేదు కదా ప్రాక్టికల్గా. అందుకోసం ఏం చేయాలి అర్థం కాక కొత్త ట్రెండ్ ఎంచుకుంది అనమాట. అంటే ఎన్డీఏకి ఇంకా ఒక బలమైన ప్రత్యర్థిని తయారు చేయాలని ప్రిపేర్ అవుతున్నారా వీళ్ళందరూ కలిసి? అది ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, 12 ఏళ్ళ నుంచి కూడా. ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అదే కదా.